వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు అందరు బాగాలని మనస్ఫూర్తి కోరుకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాడుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను సాంబార్ చేయబోతున్నాను. సాంబార్ అంటే చాలా బాగుంటుందండి. ఇడ్లీలో మన రైస్లో కూడా చాలా బాగుంటుంది. మనం ఎన్ని కూరగాయలు వేసుకోవచ్చు. సాంబార్లో ఎన్ని కూరగాయలు వేస్తుంది. ఒక మునక్కాయ వేసుకున్నాను, ఆనియన్, ఒక ఆలు, గాజర్, దొండకాయ ఇవన్నీ వేసుకోవాలండి. ఇక్కడైతే నేను మసరపప్పు తీసుకున్నాను, ఒక కప్ తీసుకున్నాండి. మనం 3 మాటలు శుభ్రంగా వేసి కడుక్కున్నాక కొద్దిగా గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఈ పప్పు అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది. చింతపండు దీంట్లో వేసుకున్నాను, ఒక టమాటా పండు కట్ చేసుకున్నాండి. కొద్దిగా చిటికడి పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక మనం కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఇక్కడైతే తువ్వరపప్పు అయితే మనకు 4 విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. తువ్వరపప్పు కూడా చాలా బాగుంటుంది సాంబార్ అయితే. నేనైతే 2వ గ్యాస్ మీద పెట్టుకున్నానండి. పప్పు ఉడుకుతుంది. ఇక్కడైతే నేను కూరగాయలన్నీ తాలింపు పెట్టుకుంటే చాలా నిలువ ఉంటుందండి. సాంబార్ ఉండాలన్నా కానీ ఏం చెడిపోదు. ముందు కొంచెం మనం ఆయిల్ హీట్ అయిపోయేటప్పుడు కరివేపాకు ఫ్రెష్ వేసుకోవాలండి. ఎన్ని కూరగాయలన్నీ వేసుకోవచ్చు మనము దీంట్లో. ఈ కూరగాయలన్నీ వేసుకున్నాక కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి, కొద్దిగా మనం రెడ్ చిల్లీ వేసుకోవాలండి. రెడ్ చిల్లీ అని చాలా తక్కువ వేసుకున్నాను. గ్రీన్ చిల్లీ కూడా దీంట్లో కట్ చేసుకుని వేసుకున్నాండి. కొద్దిగా అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకున్నాక కొంచెం మనం లైట్గా కుక్ చేసుకోవాలండి. సిమ్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. దాంట్లో పప్పులు కూడా సాల్ట్ వేసుకున్నానండి. నేను పప్పు రుబ్బుతప్పుడు కూడా సాల్ట్ వేస్తాను కాబట్టి దీంట్లో చాలా తక్కువ వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా కలుపుకున్నాక ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుని ఇక్కడ మూత పెట్టుకుని సిమ్లో మనం కుక్ చేసుకోవాలండి. కూరగాయలన్నీ చాలా మంచిగా మగ్గిపోవాలి. అప్పటిదాకా మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని బాగా మెత్తగా మనం మెనపాలి. దీంట్లో చింతపండు కూడా వేసుకున్నాను. మనకు పైనుంచి పులుసు వేయడానికి కూడా అవసరం లేదండి. ఇలా పప్పు రుబ్బుకున్నాక దీంట్లో వేసుకోవాలండి. కూరగాయలను చాలా మంచిగా మగ్గిపోయినాయి. ఇక్కడైతే ఇవన్నీ వేసుకున్నాక మనము వాటర్ వేసుకోవాలండి. తగినంత వాటర్ వేసుకోవాలి. చిక్కకి ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. దీంట్లో కొత్తిమీర వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా కలుపుకున్నాక దీంట్లోనే నేను సాంబార్ మసాలా వేసుకున్నాను. సాంబార్ మసాలా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. మన కాడ సాంబార్ మసాలా అనుకుంటే నల్ల మిరపకాయలు, కొద్దిగా ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవచ్చండి. దాంట్లో కూడా చాలా మంచిగా సాంబార్ అవుతుంది. ఇవన్నీ వేసుకున్నాక కొంచెం సిమ్లో మనం కుక్ చేసుకోవాలండి. ఇలా మూత పెట్టినప్పుడు అంతా పొంగిపోతుంది. అందుకోసం గ్యాస్ ఎప్పుడైనా మనం సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే చాలా మంచిగా కుక్ అయిపోతుందండి. నేను ఎప్పుడైనా సిమ్లోనే కుక్ చేసుకుంటాను. ఇప్పుడు నేను తీసుకుంటాను, చాలా బాగుంటుందండి. ఇది నైట్ చేస్తే పొద్దున మార్నింగ్ కూడా ఉంటుంది, మార్నింగ్ చేస్తే నైట్ కూడా ఉంటుంది. అనేది కుక్ అయిపోయిందండి. ఇప్పుడు తీసుకుంటున్నాను. ఇది ఇడ్లీలో అయితే చాలా బాగుంటుంది, రైస్లో కూడా చాలా బాగుంటుందండి. కొద్దిగా పచ్చడి అప్పడం పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. మీకే నచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.